హలో ఆల్, వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను బ్యాంఫ్లో ఉన్నానండి. ఇది ఈ బోర్డు చూడండి, బ్యాంఫ్ రాకీ మౌంటైన్ రిసార్ట్. రాకీ మౌంటైన్ రిసార్ట్ చాలా బాగుంది. ఇది చాలా రీజనబుల్గా దొరికింది మాకు. ఇది యాక్చువల్గా ఏంటంటే మా రిలేటివ్స్ ఇండియాలో కంట్రీ క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారట. తీసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్లో అక్కడున్న టౌన్ హౌస్ లాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. 2 బెడ్రూమ్ టౌన్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్ టౌన్ హౌస్ పర్ డే జస్ట్ ఒక $70కి వచ్చేసిందండి. బట్ మేము వచ్చి ఇక్కడ అడిగితే ఒరిజినల్ రేట్ అయితే మన కెనడియన్స్కి $350 మినిమం నుంచి $1000 వరకు ఉంటుందట పర్ డే సీజన్లో. అలాంటిది అంత డిస్కౌంట్కి కంట్రీ క్లబ్ మెంబర్షిప్ వల్ల దొరికింది. సో వీఆర్ వెరీ లక్కీ. అందుకనే ఒక 10 days ఉంటున్నాం అన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ. సో బ్యాంఫ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయండి. నేను ఇది డే 1 మీకు వీడియోస్ పెడతాను. డే 1 మేము మినివాంకా లేకును ఎమరాల్డ్ లేక్ చూసాము. అవి రెండు పెడతాను. సీనిక్ బ్యూటీ కదా, చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్యాంఫ్ అంటే మీ అందరికీ తెలుసు, ఫుల్ ఆఫ్ రాకీ మౌంటైన్స్. ఆ మౌంటైన్ చూడండి, జస్ట్ మా రిసార్ట్ దగ్గరే ఉంది. చాలా బాగుంది అసలు. రోడ్డుకి డ్రైవ్ చేస్తుంటే కూడా ఫుల్ అంతా బ్రౌన్గా బ్లాక్గా రాకీ మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా స్నో సీజన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, జూన్ కాబట్టి స్నో కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు. లేక్స్ అవన్నీ అయితేను. ఇంకా జాస్పర్ అయితే చెప్పక్కర్లేదు. ఇది భూలోక స్వర్గం అని అనొచ్చు అసలు. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. కెనడాలో బ్యాంఫ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నెవర్ మిస్ దట్. ఓకే, డే 1 నేను చూసిన మినివాకా అండ్ ఎమరాల్డ్ లేక్ అయితే అసలు ఎమరాల్డ్ ఇలాగా కలిపి వేసినట్టు ఉందండి రివర్లో. అంత కలరు, బ్యూటిఫుల్ కలర్. ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. టొరంటో నుంచి బ్యాంఫ్కి మేము కాల్గరీ వరకు ఫ్లైట్లో వచ్చామండి. దానికి అరౌండ్ $450 పర్ హెడ్ అయింది ఫ్లైట్ టికెట్. తర్వాత కాల్గరీ నుంచి డ్రైవ్ చేసుకుని, కార్ రెంట్ తీసుకుని డ్రైవ్ చేసుకుని వచ్చామన్నమాట ఈ రిసార్ట్కి. ఇది రాకీ మౌంటైన్స్ రిసార్ట్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఇది 2 బెడ్రూమ్ టౌన్ హౌస్ లాగా ఉంది. ఆ వ్యూ ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను. ఇది యాక్చువల్గా మీరు కార్ రెంట్ ఫర్ 10 days, తర్వాత అది అకామిడేషను, ఫ్లైట్ టికెట్ అన్నీ కలిపి ఇంచుమించు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీకి, ఒక ఇద్దరికి ఈజీగా 2500లో 10 days ఇక్కడ ఉండి స్పెండ్ చేసేట్టుగా ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అవుతుంది ఇలా తీసుకుంటే మీరు. ఇదిగో ఇది టౌన్ హౌస్. ఇది టౌన్ హౌస్లో ఉండే రిసార్ట్. సో ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ 2 bedrooms మాట. బెడ్రూమ్స్ అది కూడా చాలా బాగున్నాయి నీట్గా. తర్వాత హౌస్ కీపింగ్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మేము మినివాంకా లేక్కి వెళ్ళామండి ఫస్ట్ డే. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. దీంట్లో ఏంటంటే ఈ లేక్లో యాక్చువల్గా లేక్ ఆఫ్ స్పిరిట్ అని, డెవిల్స్ లేక్ అని అంటారట దానికి కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హంటింగ్, క్యాంపింగ్ ఉండేవిట. తర్వాత వాళ్ళకి ఒక రిజర్వాయర్ కడితే ఈ టౌన్ మినివాంకా అనే టౌన్ మునిగిపోయిందిట. ఇదేంటే మన ద్వారకా లాగా ఇప్పుడు కూడా వెళ్ళి స్కూబా డైవర్స్ దీంట్లో ఈ లేక్ లోపలికి వెళ్ళి ఆ టౌన్ ఇంకా చూస్తున్నారు. సో ఆ టౌన్ అంతా కింద రిసార్ట్ లాంటి ఒక టౌన్ మునిగిపోయి ఉందిట. సో అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. తర్వాత దీంట్లో ఒక మెర్మైడ్స్ అంటారు కదా, కొంచెం ఫిష్ లాగా, కొంచెం హాఫ్ హ్యూమన్ హాఫ్ ఫిష్ లాగా ఉంటుంది కదా, అలాంటిది దొరికిందిట ఇక్కడ. దాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో కూడా పెట్టారట గవర్నమెంట్. సో మెర్మైడ్ కూడా దొరికింది ఇక్కడ. తర్వాత కొంచెం వాయిసెస్ అవి వినిపిస్తాయని కొన్ని వందల సంవత్సరాల క్రితం దీనికి అలాగా ఈ లేక్ దగ్గరికి వస్తే కొంచెం వాయిసెస్ వినిపిస్తున్నాయని దానికి అలాగా డెవిల్స్ లేక్ ఆఫ్ స్పిరిట్స్ అని అలా వచ్చిందిట నేము. అందుకని స్లోగా క్యాంపింగ్ మానేశారని అది అంత హిస్టరీలో మీరు ఎన్సైక్లోపీడియాలో చదివితే తెలుస్తుంది. అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ లేక్కి వెళ్ళింది మేము ఎమరాల్డ్ లేక్ అని. అది పేరుకి తగ్గట్టుగానే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా జేడ్ గ్రీన్ కలర్లో ఉంది లేక్.
ఎమరాల్డ్ కలర్, జేడ్ కలర్లో ఉందన్నమాట. ఆ కలరు యాక్చువల్గా ఎందుకు వచ్చింది అని చదివితే కనుక, హిస్టరీ చదివితే మనకి తెలిసేది ఏంటంటే గ్లేషియస్లోంచి రాక్స్ కొట్టుకుని వచ్చి, అంటే చిన్న చిన్న పౌడర్లా అయిపోయిన రాక్స్ ఉండడం వలన ఆ రాక్స్ మీద వాటర్ ఫ్లో అవుతుంటే సన్ స్పెక్ట్రా బ్లూ గ్రీన్ స్పెక్ట్రమ్ రిఫ్లెక్షన్స్ మూలన మనకి ఈ లేక్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. అచ్చు ఎమరాల్డ్ కలర్లో చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అక్కడ ఒక చిన్న లాడ్జ్ కూడా ఉంది, అక్కడ స్టే చేయొచ్చు యాక్చువల్గా. తర్వాత ఈ యాక్చువల్గా మనం గ్లేషియర్స్ అంటే కొంతమందికి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ యాక్చువల్గా గ్లేషియర్స్ అంటే ఏంటంటే ఐస్ క్రిస్టల్స్, స్నో, తర్వాత రాక్స్ ఇవన్నీ కలిపి ఒక సెడిమెంట్ లాగా ఫామ్ అయ్యి విత్ వాటర్ తోటి, అంటే అది ఒక ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది కదా మనకి వింటర్లో ఇక్కడ కెనడాలో, అలా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అలాంటి గ్లేషియర్స్ వాటిలోంచి కరిగి ఆ స్టోన్స్ ఈ లేక్లో, అదే ఆ గ్లేషియర్స్ కరగడం వల్ల వచ్చింది ఈ లేక్ యాక్చువల్గా. అందువల్ల దీంట్లో కొంచెం పౌడర్డ్ స్టోన్స్ ఉంటాయి, రాకీ మౌంటైన్స్లోంచి వచ్చిన పౌడర్డ్ స్టోన్స్ ఉంటాయి. దాని మించి వాటర్ వెళ్తున్నప్పుడు ఈ బ్లూ గ్రీన్ స్పెక్ట్రా, సన్లోంచి వచ్చే బ్లూ గ్రీన్ స్పెక్ట్రా రిఫ్లెక్ట్ అయ్యి మనకి అలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇంకో లేక్ చూస్తే అది లేక్ ఆఫ్ లూయిస్, అది కంప్లీట్ బ్లూ కలర్లో ఉంటుంది. అలాగా కలర్స్ వచ్చాయన్నమాట. ఈ కలర్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ రాకీ పౌడర్ డస్ట్ మూలన ఈ వాటర్లో. ఇవన్నీ యాక్చువల్గా ఈ గ్లేషియర్స్ కరిగి ఫామ్ అయిన లేక్స్ మాట ఇవన్నీను. కానీ ఇప్పుడు యాక్సెస్ అయితే లోపల వాటర్ టచ్ చేయడానికి దానికి ఆపారు, ఏదో సమ్ డిసీజ్ ఉంది దాంట్లో అని ఆపారు అన్నట్టుగా మరి రాస్తున్నారు గూగుల్లో. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్గా, బట్ మేమైతే వాటర్ని ముట్టుకోలేదు. యాక్సెస్సే లేదు అన్నమాట, మనకి ఎందుకంటే వాటర్ని ముట్టుకునే యాక్సెస్ లేదు. బోటింగ్ అయితే ఉంది అక్కడ. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఇక్కడ ప్రతి చోట కూడా అల్బర్టా అంతా బోర్డులు పెట్టారు, హ్యూమన్ ఫుడ్ ఈజ్ డేంజరస్ ఫర్ వైల్డ్ లైఫ్ అని. నీ హ్యూమన్ ఫుడ్ నువ్వు అక్కడక్కడ వేసేకు, వైల్డ్ లైఫ్ వచ్చి తింటే చచ్చిపోతాయి, వాటికి మీ ఫుడ్లు ఏవి వేయొద్దు అని చెప్పి బోర్డులు పెట్టారు. పైగా గార్బేజ్ బిన్స్ కూడా చాలా లాక్డ్ సిస్టమ్ లాగా, అసలు దాంట్లో గార్బేజ్ ఎలా వేయాలా అని కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఇక్కడ చూసారా చెయ్యి సింబల్ పెట్టారు, ఆ సింబల్ లాగా మనం దాంట్లో చెయ్యి దుర్పాలి, దురిపితే ఒక ఫ్లాప్ లాగా తగులుతుంది, దాన్ని ఎత్తితే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఎందుకంత కాంప్లికేటెడ్గా పెట్టారు గార్బేజ్ బిన్ను అని అనుకుంటే, యానిమల్స్ వెళ్ళిపోయి ఆ గార్బేజ్ తిని చచ్చిపోతున్నాయని చెప్పేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం యానిమల్స్కి లోపలికి యాక్సెస్ లేకుండా అంత టైట్గా పెట్టారు గార్బేజ్ బిన్.